చూస్తే ఏంటి కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, కానీ వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్గా చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే. సరే, ఏంటి అమరావతి సంబంధించి బిల్ అయితే పాస్ అయింది. ఇంకా శాశ్వత రాజధాని అమరావతి. అది అమరావతి అనేది ఇట్స్ ఐ థింక్ ఇట్ ఈస్ ఏ భ్రమరావతి. అది ఇప్పుడు అయ్యేది కాదు. అది ఓకే. చాలా అది బిగ్ ప్రాజెక్ట్. ఇట్ ఈజ్ అది చేయాలి అంటే కృత నిశ్చయంతో ఉండాలి. సీఎం గారు చొరవ తీసుకోవాలి, ఎప్పటికప్పుడు దాని మీద సమీక్షలు తీసుకోవాలి. వర్కర్స్ వర్క్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఫుట్పాత్ల మీద పడుకుని వర్క్ చేయకుండా పెండింగ్ పెడుతున్నారా, అన్ని కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఫోకస్ మొత్తం పెట్టి చేస్తేనే ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది. ఇదే అమరావతికి ఒక క్యాపిటల్ అనేది ఆయన పలానా నారా చంద్రబాబు నాయుడు గారు అని ఆయన తీసుకొచ్చారు, సాధించారు. మన ఆంధ్ర ప్రజల యొక్క రాజధాని, ఆంధ్రాకి రాజధాని అమరావతి అయ్యిందనే భరోసాతో జనాలు ఉంటారు. అది దాని మీద ఫోకస్ కనుక లేదనుకో భ్రమరావతి లాగా మారిపోతుంది. జగన్ గారు చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఆయన చెప్పారు, జగన్ గారు చెప్పింది 100% ఎక్సలెంట్. అది ఓకే. ఒక్క చోట పెట్టేసి ఉన్నవారికి ఉన్న వర్గాల వారే అక్కడ ఉండాలి, మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలంటే అది ఏదో జనతా గ్యారేజ్ సినిమాలో మీరు ఉన్న పేదవాళ్ళందరూ వెళ్ళిపోండి, మేము బిల్డింగ్ కట్టుకుని కారులో మేము ఎక్కడ తిరుగుతాం అన్నట్టుగా ఉంటుంది అక్కడ అమరావతి దగ్గర. ఇప్పుడు అక్కడ ఇచ్చిన రైతులందరూ కూడా ఫుల్ సమిష్టి కృషి ఏమీ లేదు అక్కడ. కొంతమంది దగ్గర ఎక్కువగా తీసుకున్నారు, కొంతమంది దగ్గర వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తీసుకున్నారు. ఏదైనా మనకి మంచి జరిగితే చంద్రబాబు నాయుడు గారు అన్నా మనకు ఇదిగా లేదు, జగన్ గారు అన్నా మాకు ఇది లేదు, అందరూ ఒకటే. ఆల్ ఆర్ వన్. మనకి ప్రజలకు మంచి చేసే వాళ్ళే కావాలి. అది